నంద్యాల జిల్లా నందికొట్కూరులో శ్రీశైలం నీటి మునగ నిరుద్యోగుల నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 98 జీవో ప్రకారం ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ 107 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఈ దీక్షలకు బీసీవై జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ మద్దతు తెలిపారు. ఎన్టీ రామారావు ఇచ్చిన జీవోను గత ముఖ్యమంత్రులు పట్టించుకోలేదన్నారు. 4 దశాబ్దాలుగా బాధితులు రోడ్డున పడ్డారని విమర్శించారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ 32 మంది మృత్యువాత పడ్డారని తెలిపారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లకు ఎన్టీఆర్పై అభిమానం ఉంటే వెంటనే ఈ జీవో ప్రకారం ఉపాధి కల్పించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. బహుళార్థ సాధక ప్రాజెక్టు లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తూ కోట్ల మందికి తాగునీరు అందిస్తున్న ప్రాజెక్టు సుమారు 45 సంవత్సరాల క్రితం పూర్తయిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసము 1981లో సుమారు 41 గ్రామాల ప్రజలు 1,10,000 ఎకరాల భూమిని రాష్ట్రం కోసము, రాష్ట్ర రైతాంగం కోసము ఒక పెద్ద మనసుతో ప్రభుత్వానికి అందిస్తే ఆ నిర్వాసితులకు 40 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ప్రభుత్వాలు న్యాయం చెయ్యలేకపోవడము చాలా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయము. 1986లో శ్రీశైలం డ్యామ్ నిర్మాణ బాధితులకు, నిర్వాసితులకు ఆనాటి ప్రభుత్వము, ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఇచ్చిన జీవో నంబర్ 98 ప్రకారము ప్రతి ఇంటికి ఒక్క ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రకటన విడుదల చేసి 40 సంవత్సరాలైనా కానీ ఎన్టీ రామారావు గారు కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ జీవో విడుదలైన తర్వాత 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ కూడా వారికి న్యాయం చేయలేదంటే ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి నిర్వాసితుల పైన, అదేవిధంగా రైతుల పైన ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది. ఈరోజు ఇదే నిర్వాసితులకు ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అదేవిధంగా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కేవలం ఉత్తుత్తి ప్రకటనలు చేస్తున్నారు. బహుళార్థ